నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్, ప్రాక్టీసింగ్ యాజ్ ఎ చీఫ్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్. సో సార్ మనతో పాటు అయితే ఉన్నారు కాబట్టి సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఒక సంఘటన జరిగింది. 40 ఏళ్ల టీచర్ ఒక 19 ఏళ్ల వయసు స్టూడెంట్ని ప్రేమించింది సార్. అంటే ఈ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్కి అసలు దారి తీయడానికి ముఖ్య కారణాలు ఏంటి? అసలు ఇది రైటా రాంగా? యాక్చువల్గా ఈ విషయంలో మనం 3 ఫ్యాక్టర్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి బయోలాజికల్, సెకండ్ ఫ్యాక్టర్ వచ్చి సైకలాజికల్, థర్డ్ ఫ్యాక్టర్ వచ్చి సోషియాలజీ, అంటే సోషియోలాజికల్ యాజ్ వెల్. అంటే మొత్తం 3 ఫ్యాక్టర్స్లో చూసుకున్నట్లయితే నేను ఈ 3 ఫ్యాక్టర్స్లో కూడా కొన్ని చెప్తాను. సర్టెన్ ఫ్యాక్ట్స్ అంటే మనం చూసే దృష్టి, ఫర్ ఎగ్జాంపుల్ చూసే చూపు, వినే చెవి, మొత్తం 5 సెన్స్ ఆర్గాన్స్ కూడా మన బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి కొన్ని సిగ్నల్స్. దాన్నే సర్కేడియం రిథమ్ అని అంటాం. అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం చూసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ చూడాలంటే కొంతమంది చిన్నప్పటి నుంచి కూడా డబ్బు అంటే ఆశ ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ చూసినా డబ్బే కనబడుతుంది. కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక సినిమాలో హీరోయిన్ అంటది నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం అని అంటది, రైట్? సో ఈ విధంగా కొన్ని విధానాలు, అందరికీ ఒక తత్వాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మైండ్ సెట్ వల్లే ఇలా జరిగిందని వచ్చేసి అబ్సల్యూట్లీ ఇది అందుకనే మేడం. ఇక్కడ ఏంటంటే సైకలాజికల్ ఫ్యాక్టర్లో మైండ్ సెట్ వస్తుంది. అసలు బయోలాజికల్గా చెప్దాం. బయోలాజికల్గా ఏం జరుగుతుందని అంటే దీన్ని ఎస్పెషల్లీ మీరు చెప్పింది 40 years ప్లస్ ఉమెన్, రైట్? ఎస్పెషల్లీ 40 years ప్లస్ ఉమెన్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్లో ప్రత్యేకించి పెరిమోనోపాజ్ అని అంటాం. పెరిమోనోపాజ్ అని అంటే ఎస్పెషల్లీ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ 40 years వాళ్ళు ఏ విధంగా ఉంటుంది అంటే మనకి టెస్టోస్టెరాన్ ఉంటుంది. మనకి ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్కి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఈ రెండు కూడా అబ్నార్మల్గా ఉంటాయి, అంటే సఫిషియెంట్గా ఉండవండి. దానికి తోడు ఏమవుతుందంటే లిబిడో. ఈ లిబిడో అనేది ఏంటంటే సెక్చువల్ ఫీలింగ్స్ని ట్రిగ్గర్ చేసేటువంటి ఒక రకమైన హార్మోన్. ఈ లిబిడో అసోసియేటెడ్ విత్ టెస్టోస్టెరాన్ లెవెల్ ఆటోమేటికల్లీ సెక్చువల్ థాట్స్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అక్కడ ఏంటంటే వీళ్ళు వాంటెడ్లీ అని కాదండి, ఒక రకమైన ఉద్రేగానికి గురవడం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇది బయోలాజికల్ ఫ్యాక్టర్. ఓకే, అంటే అది ఏ కారణం చేత వచ్చిండొచ్చు సార్? అంటే మీరు అన్నట్టుగా 40+ వాళ్ళకి వస్తుంది, మరి జనరల్గా అందరికీ రాదు సార్. అందరికీ రాదు. కారణం ఇదేనండి. ఇది కారణం ఏంటంటే ఒకటి, ఎక్కడైతే సింగిల్ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద రిలేషన్షిప్స్లో బాగా గ్యాప్స్ ఉంటాయి. ఈవెన్ దో దే హ్యావ్ మ్యారీడ్ బట్ దే వర్ ఇగ్నోరింగ్, అంటే దే కుడ్ నాట్ హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద బోత్. దట్ వుడ్ బి ద రీజన్. అండ్ వన్ మోర్ కుడ్ బి దట్ వాట్ ఐ సెడ్ యూ రైట్ నౌ, లిబిడో with associated with the testosterone level, which will be leading the peromonopause. When the peromonopause is the over period of time, monopause levels. మోనోపాజ్ అని అంటే ఏంటి, మనకి బ్యాక్ నడుము నొప్పులు కావచ్చు, ఎస్పెషల్లీ లేడీస్లో ప్రాబ్లమ్స్ ఇవి. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోతుందండి మోనోపాజ్ అని అంటే. సో ఇక్కడ పెరిమోనోపాజ్ అని అంటే ద ప్రీ. అప్పుడు ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి. దానివల్ల మాత్రమే ఇది బయోలాజికల్ ఫ్యాక్టర్స్లో ఇది. అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో చూసుకున్నట్లయితే ఏజ్ వెళ్ళిపోతుంది. ఇది ఒక రకమైన సైకలాజికల్ ఫ్యాక్టర్స్. అందరూ ఒకే విధంగా ఉండరండి. అంటే మనం వీఆర్ నాట్ హియర్ టు కామెంట్ ఎనీబడి, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ యునిక్ క్వాలిటీస్, యునిక్ ఫీలింగ్స్. సో దట్స్ వాట్. ఇక్కడ ఏంటంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో చూస్తే కొంతమంది ప్రేరేపిస్తారు. ఎలా అంటే ఏమ్మా ఏజ్ అయిపోతుంది, 40 దాటాక ఇంకేముంటుంది లైఫ్లో ఎంజాయ్మెంట్, ఇప్పటికైనా చేయాలి, లేకపోతే నెక్స్ట్ వృద్ధాప్యం ముసలోళ్ళు అయిపోతే అన్న చేయడానికి ఉంటుందా. ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్. అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్లో ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వయసులో ఉద్యోగాలు చేస్తారు, వయసులో సంపాదనలో పడతారు, ఫుల్ యవ్వనం అంతా సంపాదన ఉద్యోగం వీటిలోనే ఉంటుంది, శారీరకంగా ఏ విధమైన హ్యాపీనెస్ ఉండదు. అటువంటి ఫ్యాక్టర్ కూడా ఇంకో కారణం అవుతుంది. ఇది ఫిజికల్గా, సైకలాజికల్గా. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చి ఆ టైంలో లేట్ 40sలోనే మ్యారేజ్ చేసుకోవడం. అందువల్ల చెప్తూ ఉంటాం మనం, we should not, anybody cannot be crossed 25 years of their age.
ఓకే. ఫర్ మ్యారేజ్. అంటే అలా లేట్‌గా చేసుకుంటే ఇలాంటి మైండ్ సెట్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంటారా సార్? అబ్సల్యూట్లీ. ఓకే. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ అండి, సోషల్ బ్యాగేజ్. ఓకే. వాట్ ఈస్ ద బ్యాగేజ్? సర్టెన్ ఈఎంఐస్, రెస్పాన్సిబిలిటీస్, కుటుంబాన్ని సాకడం, ఫినాన్షియల్ క్రైసిస్, ఇవన్నీ కూడా బ్యాగేజ్ అని అంటాం, సోషల్ బ్యాగేజ్. ఓకే. ఈ బ్యాగేజ్ ఒక రకమైన ప్యాకేజే. ఓకే సార్. అంటే వీళ్ళకి మనస్ప్రశాంతత ఉండదు, ఫీలింగ్స్ రావండి. ఓకే. మనస్ప్రశాంతత లేకుండా ఇప్పుడు చూస్తే ఆర్థికంగా సతమతం అయిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది? కష్టాలు ఎక్కువ, అంటే ఏం చేయాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అబ్సల్యూట్లీ. సైకలాజికల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయండి. Okay. దీనివల్ల మాత్రమే ఆ టైంలో ట్రిగ్గర్ అవ్వడం, ఆ తర్వాత రియలైజేషన్లోకి రావడం, తర్వాత ఫ్రెండ్స్, స్నేహితులు ఒరే ఇలా ఉంటే ఎలా అని చెప్పేసి మోటివేట్ చేయడం, ఇలాంటివి. ఆ టైంలో ఏంటంటే వీళ్ళు దానికి తగ్గట్లు, నేను ఇప్పుడు ఫస్ట్ బయాలజికల్ చెప్పాను, సైకలాజికల్ చెప్పాను, సోషియల్గా చెప్పనా? సోషియల్గా ఏంటంటే చూసే సంఘటనలు, ఓకే. క్రైమ్ ఇన్సిడెంట్స్ చూస్తున్నారు, మూవీస్ చూస్తున్నారు. కొన్ని మూవీస్లో ఎలా ఉంటాయి అంటే ప్రేరేపిస్తూ ఉంటాయి సిచ్యువేషన్స్. ఓకే. ఓకే. దీస్ ఆర్ ఆల్. ఓకే. మరి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ బయటపడాలంటే అంటే ఏంటి సార్? మన చుట్టూ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి, లేకపోతే వాళ్ళు జనరల్గా ఏదైనా ఆధ్యాత్మిక చింతన, అలా భజనలకు అలా ఏమైనా ప్రభావం పడుతుందా సార్? ఏం చేసినా వాళ్ళ మైండ్ అయితే అలాగే ఉంటుందా సార్? అంటే ఇక్కడ వన్స్ ట్రిగ్గర్ అయ్యాకనండి, ఇక్కడ ఆధ్యాత్మిక చింతన అని చెప్పినా సరే వాళ్ళకి ఏమి ఎక్కవు. మరి ఎలా కంట్రోల్ అవుతుంది సార్? దీనికి కావాల్సింది ఒకటేనండి. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాల్సి ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సక్రమమైన పెంపకం. చిన్నప్పటి నుంచి పెంపకంలోనే అసలు ఎడ్యుకేషన్, సెక్చువల్ ఎడ్యుకేషన్ ఈ మధ్య బాగా చెప్తున్నారు. 10th క్లాస్ పిల్లలకు కూడా బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ మస్ట్ బి. ఇటువంటి ఎడ్యుకేట్ చేయకపోవడంతో కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ దే మైట్ నాట్ హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఈచ్ అదర్. మనకి టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ రెండు ఈక్వల్గా డెవలప్ అయితేనే లేడీస్లో అన్ని రకాలుగా బాగుంటారు. ఎందుకంటే ప్రకృతి అండి, లేడీస్ అంటే ప్రకృతి. ఆ ఉమెన్స్లో ఆ హావభావాలు, భావోద్వేగాలు పర్ఫెక్ట్గా సమానంగా అసోసియేట్ అయ్యగలిగితేనే లైఫ్లో వాళ్ళు మంచిగా సాటిస్ఫాక్షన్తో ఉంటారు. లైఫ్ టైం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ విధంగా డిస్ట్రాక్షన్ అవ్వకుండా. ఎందుకంటే ఇలాంటి డిస్ట్రాక్షన్స్ వల్లే ఈరోజు క్రైమ్ స్టోరీస్లో హైలైట్ అయ్యేది కూడా ఉమెన్సే అవుతున్నారు ఈ మధ్య చూసుకుంటే, వరుస సంఘటనల్లో. అవునండి. రైట్ సార్. అయితే మీరు చెప్పేది ఏంటి అని అంటే ముఖ్యంగా మైండ్ సెట్ ఒకటి ప్రభావితం పడుతుంది అని అంటున్నారు. ఇన్ జనరల్గా నాదొక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఈ ఫేస్తో వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అట్లీస్ట్ మన వీడియో చూసిన తర్వాత అయినా, అంటే మీరు చెప్పే వీడియో చూసిన తర్వాత అయినా, లేదు నాలో చేంజ్ రావాలి, ఇది తప్పు అని అంటున్నారని వాళ్ళకు ఒక మైండ్ సెట్గా మానసికంగా అలా తెలిసినప్పుడు ఏం స్టెప్స్ తీసుకోవచ్చు సార్ మారడానికి? ఖచ్చితంగా అండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రీఎన్ఫోర్స్మెంట్ మెథడాలజీ. ఓకే. రీఎన్ఫోర్స్మెంట్ అంటే ప్రజెంట్ మనం ఉన్న పరిస్థితుల్లోంచి ఒకేసారి చేంజ్ అవ్వలేం కాబట్టి కొద్దిగా లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, అదేవిధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఏదైనా థాట్స్ వచ్చినప్పుడు ఆ థాట్స్ని కంట్రోల్ చేసుకోవడానికి తనకి ఇష్టమైన సంగీతం వినడం, అంటే మైండ్ డైవర్ట్ అవ్వాలి. ఆ మూమెంట్ ట్రిగ్గర్ అయ్యే అంశాలు ఏవైతే ఉన్నావో ఆ మూమెంట్ నుంచి జస్ట్ డైవర్ట్ చేయగలిగితే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ 15 seconds ఆర్ వెరీ క్రూషియల్ టు కంట్రోల్ ఎనీథింగ్. ఓకే సార్. ఆ టైంలో వీళ్ళు కనుక డైవర్షన్, మీరు అన్నట్లు దైవచింతన కూడా ఉండొచ్చు, భయం కూడా ఉండొచ్చు. సందర్భాల్లో అమ్మో సొసైటీ ఎవరన్నా చూస్తే యాన్న అనుకుంటారేమో, అటువంటప్పుడు ఈ వీళ్ళు ఎవరిని, ఎందుకంటే ఎస్పెషల్లీ ఎల్డర్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఒకటే భయం అండి. ఏంటో తెలుసా, ఈ యంగర్స్ని ఎందుకు ఇష్టపడతారు? ఎల్డర్సే కదా. ఎల్డర్స్ని ఎందుకు ఇష్టపడరు? ఎల్డర్స్, అదే చెప్తున్నాను కదండి, వీళ్ళకి బ్యాగేజ్ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అంత పట్టించుకోరు, అంత సాటిస్ఫాక్షన్ చేయలేరన్న ఒక బాధ కూడా ఉంటుంది. అదే యంగ్స్టర్స్, వాళ్ళకి ఏది ఉండదు, ఆడుతూ పాడుతూ బతుకుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, చదువులోనో ఎక్కడో సంథింగ్ ఉంటారు, ఏ విధమైన ఉండదు. అందువల్ల ఇక్కడ సొసైటీలో ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య ఇంకో కల్చర్ వచ్చింది బయట, ఏంటంటే బహిర్గతంగా ఉమెన్స్ అందరూ గ్యాదర్ అవ్వడం, ఒక 10 to 15 people అలా గ్యాదర్ అవ్వడం, చిన్న చిన్న కిట్టి పార్టీస్. ఆ కిట్టి పార్టీస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి, బెట్టింగ్స్లోకి వెళ్తున్నాయి. ఆ డిస్కషన్స్ ఎలా ఉంటున్నాయి అంటే, నువ్వు నిజంగా నువ్వేనా, అంటే నువ్వు ఇలాగైతే నువ్వు అలా చేయవా, అంటే ఛాలెంజెస్ కూడా చేసుకుంటున్నారంటే మీరు నమ్ముతారా?
ఓకే. కొన్ని చోట్ల కొన్ని ఛాలెంజెస్ వస్తున్నాయండి. అవి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చాక కేసు రూపంలో మేము డీల్ చేస్తాం. ఓకే సార్. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చాక మేము వి విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్. దీనంతటికీ కారణం చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణ రహితమైన బాధ్యత లోపం. ఓకే సార్. మొత్తంగా ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి, అలాగే ఏం చేయకూడదు అనే వాటి గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.